అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు అమెరికాకు వచ్చి స్థిరపడటానికి టెంపరరీగా బ్రేకులు వేశారు. ఇమిగ్రేషన్ రద్దుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కొద్దిసేపటి క్రితమే సంతకం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు ట్రంప్. అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్ను రద్దు చేసినట్లు తెలిపారు. Operation America Strong was the idea of our great military men and women. In order to protect our great American workers, I've just signed an executive order temporarily suspending immigration into the United States. This will ensure that unemployed Americans of all backgrounds will be first in line for jobs as our economy reopens. Crucially, it will also preserve our healthcare resources for American patients. We have to take care of our patients. We have to take care of our great American workers. And that's what we're doing. So I've just signed it just before coming into the room. And very important, very important. And as to amending it or extending it, that we can do at the appropriate time. ఇమిగ్రేషన్ రద్దు ప్రభావం చైనా, భారత్ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా మొదటి నుంచి కూడా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వీసాల్లో కోతలు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఇమిగ్రేషన్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పినప్పటికీ తాత్కాలికంగానే ఉంచుతారా లేక పూర్తి స్థాయిలో అమలు చేసే ఉద్దేశం ఉందా ఇంకా తెలియరావటం లేదు. కరోనా విజృంభిస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన WHOకు నిధుల్ని కూడా నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ దేశంపై విచారణకు కూడా ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు అమెరికాకు వచ్చి స్థిరపడటానికి టెంపరరీగా బ్రేకులు వేశారు. ఇమిగ్రేషన్ రద్దుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కొద్దిసేపటి క్రితమే సంతకం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు ట్రంప్. అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఇమిగ్రేషన్ రద్దు ప్రభావం చైనా, భారత్ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా మొదటి నుంచి కూడా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వీసాల్లో కోతలు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఇమిగ్రేషన్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెబుతున్నప్పటికీ తాత్కాలికంగానా లేక పూర్తి స్థాయిలో అమలు చేసే ఉద్దేశం ఉందో ఇంకా తెలియరావటం లేదు. కరోనా విజృంభిస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన WHOకు నిధుల్ని కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. Operation America Strong was the idea of our great military men and women. In order to protect our great American workers, I've just signed an executive order temporarily suspending immigration into the United States. This will ensure that unemployed Americans of all backgrounds will be first in line for jobs as our economy reopens. Crucially, it will also preserve our healthcare resources for American patients. We have to take care of our patients. We have to take care of our great American workers. And that's what we're doing. So I've just signed it just before coming into the room. And very important, very important. And as to amending it or extending it, that we can do at the appropriate time. But Operation America Strong. ఇక ఇదే అంశంపై స్పందించేందుకు అమెరికా నుంచి కంచర్ల జనేతా రెడ్డి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. హలో జనేతా రెడ్డి గారు.
ఇదే అంశంపై స్పందించేందుకు అమెరికా నుంచి కంచర్ల జనేతా రెడ్డి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు విదేశీయులందరికీ కూడా ఇమిగ్రేషన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని చట్టబద్ధం చేశారు. ట్రంప్ కూడా సంతకం చేశారు. అసలు ఈ నిర్ణయం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఈ రోజు ఈవినింగ్ ట్రంప్ ప్రొక్లమేషన్ విచ్ ఇస్ కాల్డ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. సో భారతీయులపై ఎక్కువ ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు. అంటే భారతీయులు స్పెసిఫిక్ గా కాదు, ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది. బట్ ఇందులో ఏంటి అని అంటే ఎక్కువగా ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఇమిగ్రేషన్ వీసా మీద వస్తారో అలాంటి వాళ్ళకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చేసే వాళ్ళకు, ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అలాంటి వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఏం చెప్పారంటే ఒక 2-3 పాయింట్స్, అంటే స్పెసిఫిక్ గా దాంట్లో ఇమిగ్రెంట్స్ ఎవరైతే, అంటే ఈ ప్రొక్లమేషన్ చేసే రోజుకి ఇమిగ్రెంట్స్ ఎవరైతే బయట ఉన్నారో ఆల్రెడీ వీసాలు వచ్చి కానీ అలాంటి వాళ్ళు, సో వాళ్ళు లోపలికి రావడానికి లేదు. కొత్తగా ఏది ఇష్యూ చేయట్లేదు కాన్సులేట్ లో. అఫ్ కోర్స్ ఆల్రెడీ కాన్సులేట్స్ అంత క్లోజ్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద పాండమిక్. సో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా చేశారు. అంటే ఆ పర్టికులర్ రూల్ కి ఎగ్జామ్షన్స్ ఏంటి అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఆఫ్ఘనీ నేషనల్స్ కానీ ఇరానీ నేషనల్స్ కానీ గవర్నమెంట్ కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి, సో స్పౌసెస్ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ వాళ్ళ స్పౌసెస్ కానీ, సో దేర్ ఆర్ సెవెరల్ ఎగ్జామ్షన్స్ అన్నమాట. సో ఇట్లా ఉన్నాయి. బట్ పెద్దగా ఎఫెక్టివ్ గా అంటే భారతీయులకి ఎక్కువగా ఎఫెక్ట్ ఏమీ అవ్వదు. బట్ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఇమిగ్రెంట్ వీసాలు వచ్చి ఇండియాలో ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేయడానికి కుదరదు. కానీ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇమిగ్రేషన్ వీసాస్ కానీ లేకపోతే H1B1 కానీ టూరిస్ట్ వీసా, ఇక అన్ని రకాల వీసాలపై కూడా ఆంక్షలు అనేవి పెడుతూనే వస్తున్నారు. సో ఇప్పుడు ఏకంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ఎన్నికల కోసం అనుకోవాలా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రమే అన్వయించుకోవచ్చు అంటారా? అంటే అక్కడ ప్రొక్లమేషన్ ప్రకారం అయితే ఇప్పుడున్న పరిస్థితుల కోసము, అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ గా వాళ్ళు యుఎస్ సిటిజన్స్ తో కానీ ఇక్కడ ఉన్న జాబ్ మార్కెట్ తోటి వాళ్ళు కంపీట్ అవుతారు. సో అది తగ్గించడానికే ఇక్కడ ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని చేశాను అని ప్రొక్లమేషన్ లో చెప్పారు. బట్ మనం రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ అంటే చాలా ఎక్కువగా లేవు దీనిలో. అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఇంకా అలౌడ్ అలాంటి అన్ని ఉన్నాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద ఇమిగ్రెంట్ కమ్యూనిటీ. బట్ అంటే కొంత రిస్ట్రిక్షన్స్ మటుకే ఉన్నాయి. బట్ డెఫినెట్ గా అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ తరఫు నుంచి మనం ఆలోచించినట్టయితే జాబ్ మార్కెట్ లో, ఆ లేబర్ మార్కెట్ లో వాళ్ళు కంపీట్ అవుతారు కాబట్టి వాళ్ళ తరఫు నుంచి ఆలోచిస్తే అది అంత మటుకు మంచి నిర్ణయమే. బట్ మనకి వర్క్ వీసాస్ మీద దాని మీద ఏమి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి అది కూడా మనకు ఒక రకంగా గుడ్ న్యూసే. ఒక చిన్న పోర్షన్ ఆఫ్ అంటే వీసాస్ ఎవరైతే ఆల్రెడీ వచ్చి ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారో వాళ్ళకు కొంతగా డిలే అవుతుంది. అండ్ ఇది టెంపరీ మాత్రమే, 60 days అనే చెప్పారు. బట్ 60 days లో కూడా వాళ్ళు అంటే దే లెఫ్ట్ ఇట్ ఓపెన్, మళ్ళీ బేస్డ్ ఆన్ ద రివైజ్ కూడా చేసే పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ట్రంప్ తీసుకున్న డిసిషన్ ని చాలా మంది వ్యతిరేకించారు. అయినా కూడా చట్టం తీసుకొచ్చిన పరిస్థితి. ఒకవేళ మళ్ళీ ట్రంప్ అధికారంలోకి వచ్చారనుకుందాం, అప్పుడు ఏమైనా ఆయన వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? మేబీ, ఎందుకంటే మళ్ళీ ఇంకొక 4 years అంటే మళ్ళీ ఎలక్షన్ ఇయర్ తర్వాత, ఇప్పుడు నవంబర్ లో జరిగే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంకో 4 years వచ్చారనుకోండి, డెఫినెట్ గా అంటే వచ్చిందే ఫస్ట్ హైర్ అమెరికన్ దీంతో, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతోనే వచ్చారు, అదే నినాదంతో. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్. కొంచెం ఫస్ట్ నుంచి కూడా హార్ష్ గానే ఉన్నాయి డెసిషన్స్ టువర్డ్స్ ద ఇమిగ్రెంట్ కమ్యూనిటీ. సో బట్ అంటే ఏవైతే హై స్కిల్డ్ వర్కర్ వీసాస్ ఉన్నాయో అవి అంత ఎఫెక్టివ్ గా, అంటే ఇట్లాంటి డెసిషన్స్ వల్ల ఎక్కువగా ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి H4 వీసాస్, అంటే I-140s ఉన్న వాళ్ళు స్పౌస్ కొంతమంది వర్క్ చేసుకునేది, అది ఇంకా అలాగే ఉంది. హైలీ స్కిల్డ్ స్పెషలైజ్డ్ కేటగిరీస్ లైక్ L1s, H1Bs ఇవన్నీ. బట్ డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కొన్ని ఇలాంటి డెసిషన్స్ కి వచ్చే అవకాశం ఉంది ఇంకా మనకి మళ్ళీ ఎలక్షన్ లో గెలిస్తే గనక. ఓకే, జనితా రెడ్డి గారు, ప్రస్తుతం ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందండి అమెరికాలో? అలాగే మునుపటి స్థితికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఏమైనా అంచనాలు ఉన్నాయా? మునుపటి స్థితికి చేరుకోవడానికి కొంత టైం పడుతుందండి. డెఫినెట్ గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ
రీఓపెన్ చేయడానికంటే వాళ్ళు సెవరల్ థింగ్స్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నారు. బట్ నార్మల్సీకి రావడానికి డెఫినెట్ గా టైం పడుతుంది. ఐ థింక్ ఇంకా న్యూయార్క్ సిటీ అదే లాక్డౌన్ లో ఉంది. బట్ కొన్ని స్టేట్స్ డెసిషన్ మేక్ చేస్తున్నాయి, కొన్ని పార్ట్స్ ఆఫ్ దేర్ స్టేట్స్ ఓపెన్ చేయాలని. ఫ్లోరిడా ఉంటే ఇప్పుడు వాళ్ళు కొన్ని పార్ట్స్ ఓపెన్ చేశారు. జార్జియా కూడా మేకింగ్ ఎ డెసిషన్ టు ఓపెన్ అది తీసివేయాలని. బట్ స్లోగా రికవరీ కొంచెం టైం పడుతుంది. సో ఇట్ ఈస్ ఎ స్లో రికవరీ. బట్ ఎస్ డెఫినెట్ గా నార్మల్సీకి వస్తాము. బట్ ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. సో అమెరికాలో జాబ్ చేయాలని చాలా మందికి డ్రీమ్గా ఉంటుంది. సో ఇప్పుడున్న ఆంక్షలతో ఫ్యూచర్లో ఎవరైనా అమెరికా రావాలి అనుకుంటే కనుక స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? స్టూడెంట్ వీసాలు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదంటే డెఫినెట్ గా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ ట్రావెల్ ఈజ్ అయిపోతుందో. సో బేస్డ్ ఆన్ కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి ఏంటి అనే దాన్ని బట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాని మీద అంటే ఈ ప్రొక్లమేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల మనకి ఏమి F1 వీసాలు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. సో ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి అలాగే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి ఇబ్బంది లేదంటున్నారు. ఇకపై ఏమైనా అలాంటి ఆలోచనలు చేయాలనుకుంటే కనుక ఇప్పుడు తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందంటారా? బ్రేక్ ఏమి పడకపోవచ్చు అండి. ఎందుకంటే ఓన్లీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం అయితే ఆ లేబర్ మార్కెట్ ఇక్కడ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ముందుగా అందరూ అనుకున్నట్టు. అంటే కొంత రిలీఫ్ అట్లీస్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసి దాంట్లో మనకి ఏముంది అని తెలిసిన తర్వాత చాలా మంది రిలీఫ్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఓన్లీ కొంత ఇమిగ్రెంట్ వీసాస్ మటుకే అన్నారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ ఫర్ ద నాన్ ఇమిగ్రెంట్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ద వర్క్ వీసాస్ హియర్. ఓకే, థ్యాంక్ యూ జయంతా రెడ్డి గారు, మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు అమెరికాకు వచ్చి స్థిరపడటానికి టెంపరరీగా బ్రేకులు వేశారు. ఇమిగ్రేషన్ రద్దుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కొద్దిసేపటి క్రితమే సంతకం చేశారు. కరోనా వైరస్ ప్రభావం వల్లే తాను ఈ సంతకం చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తమ దేశ యువత ఉద్యోగాలను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్న ట్రంప్ అందుకే తాత్కాలికంగా ఇమిగ్రేషన్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఇమిగ్రేషన్ రద్దు ప్రభావం చైనా, భారత్ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాగా మొదటి నుంచి కూడా వీసాలపై కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో రకంగా వీసాల్లో కోతలు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా ఇమిగ్రేషన్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెబుతున్నప్పటికీ తాత్కాలికంగానే ఉంచుతారా లేక పూర్తి స్థాయిలో అమలు చేస్తారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా విజృంభిస్తున్న వేళ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన WHOకు నిధులను కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దేశంపై విచారణకు కూడా ఆదేశించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇది దాదాపు 4 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నినాదం. అధికారంలోకి రాగానే దేశంలోకి విదేశీయుల రాకను అడ్డుకునేందుకు ట్రంప్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అవసరాలను, పరిస్థితులను అర్థం చేసుకుని కొన్ని సడలింపులిచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన 2 కోట్ల మందిని ఆదుకునే దిశగా నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. నిజానికి వైరస్ కారణంగా ఇప్పటికే ఇమిగ్రేషన్ ప్రాసెస్ను అమెరికా విదేశాంగ శాఖ ఆపేసింది. కోవిడ్ ప్రభావం ఎన్ని రోజులుంటుందో చెప్పలేమని ప్రపంచ దేశాలే అంగీకరిస్తున్నాయి. పూర్తి లాక్డౌన్ లేకపోయినా పాక్షిక లాక్డౌన్ కొనసాగిన సందర్భంలో వీసా ప్రాసెసింగ్ మాత్రం జరగదని అందరికీ తెలుసు. అంటే ఇప్పటికిప్పుడు వలసల అంశం చర్చకే రావాల్సిన అవసరం లేదు. సాధారణంగా కొత్త వీసాలు, H1B1 వీసాల పొడిగింపునకు కొందరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారు పొడిగింపు అనుమతి లభించే వరకు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభిస్తుంది. అయితే తాత్కాలిక ప్రాతిపదికపై
అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే ఉద్యోగుల భవిష్యత్ ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సాంకేతిక ఐటీ నిపుణులైన వారంతా ఇప్పుడు వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కారానికి గురికావచ్చు. అప్పుడు అమెరికా విడిచి వెళ్లటం మినహా వాళ్లకు ఎలాంటి గత్యంతరం ఉండదు.